పచ్చని చెట్లతో నిండిన ఆ అడవిలో ఉదయం వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. తుని పిచ్చుక ఆమె చిన్నారి కూతురు బుజ్జి ఆహారం కోసం వెతుకుతూ ఒక చెట్టు మీద వాలి ఉన్నారు. అమ్మా, ఈరోజు ఆకాశం భలే బ్లూ కలర్ లో ఉందమ్మా. ఏంటి ఉదయాన్నే నన్ను ఇంత దూరం తీసుకొని వచ్చావు? నాకు ఆకలిగా ఉంది, త్వరగా ఏదైనా పెట్టొచ్చు కదా. తుని పిచ్చుక నవ్వుతూ, ఆగు బుజ్జి, నీకు ఒక సర్ప్రైజ్. నీకు ఇష్టమైన ఆహారం కోసం ఇక్కడికొచ్చాం. బాగా వెతుకు, ఏం కనిపిస్తుందో చెప్పు. నాకిష్టమైన ఆహారమా అని చుట్టూ చూస్తూ, వావ్ అమ్మా, అక్కడ లేత మొక్కజొన్న కంకులున్నాయి. నాకు మొక్కజొన్న అంటే చాలా చాలా ఇష్టమమ్మా. అవును తల్లి, ఇవి చాలా తీయగా మెత్తగా ఉంటాయి. వీటితో నేను నీకు ఒక మంచి వంట చేసి పెడతాను. ముందు కొన్ని కంకులు కోసుకొని మన గూటికి తీసుకెళ్దాం. రా, నాకు కొంచెం సహాయం చెయ్యి. ఓకే అమ్మా, నేను ఈ చిన్న కంకులు తీసుకుంటాను, నువ్వు ఆ పెద్దవి తీసుకో. మనం వీటిని తీసుకెళ్లి ఆ పక్కనున్న చోటు పిన్నికి కూడా ఇద్దామమ్మా. తప్పకుండా ఇద్దాం బుజ్జి, పంచుకొని తింటేనే ఆనందం. అదే సమయంలో పక్కనే ఉన్న ఒక పెద్ద వేప చెట్టు మీద చిచ్చుకాకి ఆమె కొడుకు చిన్నుకాకి కూర్చునున్నారు. చిచ్చుకాకి ఎప్పట్లాగే గొప్పలు చెబుతోంది. చూసారా చిన్నగా, ఈ అడవిలో నా అంత తెలివైన వాళ్ళు ఎవరూ లేరు. నేను ఊళ్ళో వీఐపీని. నేను మార్కెట్కి వెళ్తే అందరూ నాకు దారిచ్చారు తెలుసా. చిన్నుకాకి అమాయకంగా, అవును అమ్మో, కొన్ని కిందున్న చోటు పిన్ని చిచ్చు అత్త ఎప్పుడు ఊరికే అరుస్తూ ఉంటుంది అని చెప్పింది కదమ్మో. చిచ్చుకాకి కోపంగా కళ్ళు పెద్దవి చేసి, ఏమిటి ఆ చోటు దానికి ఎంత ధైర్యం అసలు? నా గురించి అలా అంటుందా? నా రేంజ్ ఏంటి, దాని రేంజ్ ఏమిటి? నేను తలుచుకుంటే ఒకే రోజులో ఈ అడవికి సర్పంచ్ అయిపోగలను. అయినా నువ్వు ఆ చోటు మాటలు ఎందుకు వింటున్నావురా దద్దమ్మా? అదేంటమ్మో, మొన్న నువ్వు సర్పంచ్ ఎన్నికల్లో నిలబడితే ఎవరు ఓటు వేయలేదు కదా, మహితాతయ్య కదా సర్పంచ్ అయ్యారు. ఒరేయ్, నువ్వు నా పరువు తీయడానికే పుట్టావా ఏమిటి? నేను కావాలని ఓడిపోయానురా. నాకు పదవులంటే ఇష్టం లేదు. నేను సింపుల్ గా ఉండే వీఐపీని, అర్థమైందా? హఠాత్తుగా చల్లటి గాలి వీయడం మొదలైంది. ఆకాశమంతా నల్లటి మొబ్బలతో కమ్ముకుంది. పక్షులన్నీ భయపడ్డాయి. అప్పుడే ఊరి సర్పంచ్ మహీగ్రద్ద అక్కడికొచ్చాడు. మహీగ్రద్ద గట్టిగా అరుస్తూ, పక్షులరా, అందరూ వినండి. వాతావరణం బాగాలేదు. కొండపోత వర్షం, ఈదురుగాలులు వచ్చేలా ఉన్నాయి. ఎవరు బయట ఉండకండి. చోటు చిలుక కంగారుగా ఎగురుకుంటూ వచ్చి, మహిగారు, నా ఇల్లు చాలా చిన్నది. ఈ గాలికి నా గూడు ఎగిరిపోయేలా ఉంది. నాకేమైనా అయితే నా కిరాణా షాపు ఎవరు చూసుకుంటారు? నా ప్రాణాలు కాపాడండి బాబోయ్. కంగారు పడక చోటు, ఇక్కడ ఎవరి గుళ్ళు సురక్షితం కాదు. అందరూ నాతో రండి. ఆ కొండ కింద ఒక పెద్ద రాతి గుహ ఉంది. మనమంతా వర్షం తగ్గేదాకా అక్కడే దాక్కుందాం. త్వరగా రండి, ఉరుములు మొదలవుతున్నాయి. బుజ్జి, త్వరగా నా రెక్కల కిందికి రా. గట్టిగా పట్టుకో, మనం ఆ గుహలోకి వెళ్ళాలి. అమ్మా, నాకు భయంగా ఉందమ్మా. ఆ మొక్కజొన్న కంకులు కూడా తీసుకెళ్దామా? అవును తల్లి, అవి మనకి ఆకలి తీరుస్తాయి. జాగ్రత్తగా పట్టుకో. ఒరే చిన్నగా, రా త్వరగా. ఈ నా వీఐపీ ఈకలో ఈ వానకి తడిసిపోతే బాగుండదు. మహి గారు వెళ్లే గుహలో నాకు మంచి ప్లేస్ కావాలి. అందరూ వేగంగా ఎగురుకుంటూ వెళ్లి ఆ రాతి గుహలోకి చేరుకున్నారు. బయట భయంకరంగా వర్షం మొదలైంది. కాని గుహ లోపల మాత్రం అందరూ సురక్షితంగా ఉన్నారు. కొద్దిసేపటికి వర్షం వల్ల గాలి చల్లబడింది. అందరికీ ఆకలి, చలి మొదలయ్యాయి. చోటు చిలుక చలికి వణుకుతూ, అబ్బా, వాన నుండి తప్పించుకున్నాం, కానీ ఈ గుహలో చాలా చల్లగా ఉంది. గజగజ వణుకొస్తోంది. అవును చోటు పిన్ని, నాకు కూడా చలిగా ఉంది. అమ్మా, కడుపులో ఎలుకలు కబడ్డీ ఆడుతున్నాయమ్మా. నాకు చాలా ఆకలిగా ఉంది. అమ్మ చిచ్చు, నాకు కూడా ఆకలిగా ఉందమ్మా. నాకేదైనా తినడానికి ఇవ్వు. ఇక్కడ తినడానికి ఏముందిరా సన్నాసి? గుహలో రాళ్ళు రప్పలు తప్ప ఏమీ లేవు. వర్షం ఆగేదాకా సైలెంట్ గా కూర్చో. తుని పిచ్చుక నవ్వుతూ, ఎవరూ కంగారు పడకండి, నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఇందాక నేను పుచ్చి కొన్ని మంచి లేత మొక్కజొన్న కంకులు తెచ్చాం. ఇక్కడ ఎండు పుల్లలున్నాయి. చిన్న మంట వేసి వేడివేడిగా మొక్కజొన్న సూప్ చేస్తాను. ఈ చలికి భలే ఉంటుంది. భలే ఐడియా తుని తల్లి. ఈ చలిలో వేడి సూప్ అంటే అమృతంలో ఉంటుంది. త్వరగా తయారు చేయి. తుని పిచ్చుక వెంటనే ఒక మట్టి గిన్నెలో నీళ్లు పోసి మొక్కజొన్న గింజలు, కొద్దిగా ఉప్పు వేసి ఉడకబెట్టడం మొదలుపెట్టింది. ఆ సూప్ మరుగుతుంటే కమ్మటి సువాసన గుహంతా వ్యాపించింది. చోటు చిలుక ఆనందంగా గాలి పీల్చుకుంటూ, వావ్ తుని, వాసనకే సగం చలి పారిపోయింది. నా ప్రాణం లేచొస్తుంది. త్వరగా
బుజ్జి, అందరూ ఆకులు తీసుకోండి. వేడి వేడి సూప్ పోస్తాను, నెమ్మదిగా ఊదుకొని తాగండి. అందరూ ఆ సూప్ తీసుకొని ఎంతో సంతోషంగా తాగడం మొదలుపెట్టారు. ఆహా, అద్భుతం తుని. ఎంత మంచి వంట నేను ఎప్పుడూ తినలేదు. గొంతుకి ఎంతో హాయిగా ఉంది. సూపర్ తుని, నీ చేతికి ఏదో మ్యాజిక్ ఉంది. వానాకాలంలో ఈ సూప్ నిజంగా స్వర్గం. అందరూ తుని పిచ్చుకను మెచ్చుకుంటుంటే మూలన కూర్చున్న చిచ్చుకాకి ఎప్పట్లాగే కడుపులో ఈర్ష్యతో మంట మొదలైంది. చిచ్చుకాకి చిన్నుతో గుసగుసగా, చూసావా చిన్నగా, ఆతోనే పిచ్చుకో రాక్షను. ఏదో నీళ్ళల్లో 4 గింజలు వేసి ఉడకబెడితే అందరూ దానికి ఆస్కార్ అవార్డు వచ్చినట్లు పొగుడుతున్నారు. నేను విఐపిని, నా ముందు దాని వంట బలాదోడు. కానీ అమ్మా, సూప్ నిజంగానే చాలా బాగుందమ్మా. మెత్తగా తీయగా ఉంది. నువ్వు కూడా ఒక కప్పు తాగు, నీకు కూడా చలి తగ్గుతుంది. చిచ్చుకాకి కోపంగా తల మీద మొట్టికాయ వేసి, నార్మయ్యరా తద్దమ్మా, నేనాతోనే పిచ్చుక వంట ఎందుకు తాగుతాను? నా రేంజ్ ఏంటి? నేను విఐపిని. ఆతోనే పిచ్చుక కంటే గొప్ప వంట చేసి అందరినీ ఆశ్చర్యపరుస్తాను చూడు. అమ్మో, నువ్వు వంట చేస్తావా? ఇంట్లో నీళ్లు కూడా సరిగ్గా కాగబెట్టలేవు. ఇక్కడ వంట ఎలా చేస్తావమ్మా? దయచేసి పరువు తీయకు. ఒరేయ్, నా టాలెంట్ నీకు తెలియదురా. ఇక్కడే గుహలో కొన్ని అడవి ఆకులున్నాయి. వాటితో నేను స్పెషల్ ఫ్రైడ్ రైస్ చేస్తాను. నా వంట తిని అందరూ నాకే జై కొట్టాలి. చిచ్చుకాకి గర్వంగా లేచి గుహలో వెతకడం మొదలుపెట్టింది. ఒక మూల కొన్ని ఎండిపోయిన అడవాకులు కనిపించాయి. వాటి పక్కనే నల్లగా చిన్న చిన్న రాళ్లలాగా ఉన్న కొన్ని గింజలు కనిపించాయి. నిజానికవి అడవి మిరియాలు. కాని చిచ్చుకాకి ఆ విషయం తెలియదు. చిచ్చుకాకి సంతోషంగా తనలో తాను, ఆహా, చూసావా నా అదృష్టం? ఈ నల్లటి రాళ్ళు చూస్తుంటే విఐపి ఉప్పు రాళ్ళలాగా ఉన్నాయి. విదేశాల నుండి ఇక్కడికి కొట్టుకొచ్చినట్లున్నాయి. ఇవే నా వంటకి అసలైన రుచి తెస్తాయి. ఈ తుని పిచ్చుక వంట దీని ముందు వేస్ట్. చిచ్చుకాకి వెంటనే ఆ ఆకులను, ఆ మిరియాల గింజలను ఒక పాత మట్టి గిన్నెలో వేసి మంట మీద వేయించడం ప్రారంభించింది. వేడెక్కిన మిరియాల నుండి విపరీతమైన అత్యంత ఘాటైన పొగ రావడం స్టార్ట్ అయింది. ఆ పొగ నేరుగా ముందుగా చిచ్చుకాకి ముక్కులోకి వెళ్ళింది. చిచ్చుకాకి గర్వంగా అందర్నీ పిలుస్తూ, రండి పక్షులరా, తుని పిచ్చుక వంట పాత పడిపోయింది. ఇది చిచ్చు విఐపి స్పెషల్ వంట. ఇది తింటే మీకెక్కర్లేని బలం. అచ్చా అచ్చా. చిన్నుకాకి కంగారుగా, అమ్మా, ఏంటమ్మా వంట అంటున్నావు? అలా వరుసగా తుమ్ముతున్నావు. చిచ్చుకాకి కళ్ళు ఎర్రబడి, అదే లేదురా చిన్నగా. అచ్చా, ఇది విదేశీ వంట. అచ్చా, కొంచెం ఘాటుగా ఉంటుంది. అచ్చా, నా ముక్కులో ఎవరో ఈ ఏకతో గిలగింతలు పెడుతున్నట్లుందిరా బాబోయ్. అచ్చా. చోటు చిలుక ముక్కు తుడుచుకుంటూ, ఏంటి చిచ్చు, ఏంటా వంట? ఏదో వింత వాసన వస్తుంది. నా ముక్కు మండుతోంది చిచ్చు. కొద్దిసేపటికే ఆ ఘాటైన మిరియాల పొగ గుహంతా దట్టంగా వ్యాపించింది. గుహలో గాలి బయటికి వెళ్లే దారి లేకపోవడంతో అందరి ముక్కుల్లోకి ఆ పొగ వెళ్ళింది. అంతే, గుహలో ఉన్న అందరికీ వరుస పెట్టి తుమ్ములు రావడం మొదలైంది. మహిగ్రద్ద గంభీరంగా తుమ్ముతూ, ఏంటి చచ్చు ఇది? ఆ కిన్నెలో ఏం వండుతున్నావు? నా గొంతులో అన్నీ ఎగిరిపోతున్నాయి. నేను సర్పంచ్ని. ఇలా కంటిన్యూగా తుమ్మితే నా పరువు ఏం కావాలి? ఆప వంటని. చోటు చిలుక రెక్కలతో ముక్కు మూసుకుంటూ తుమ్ముతూ, నా అందమైన ముక్కు కాస్త ఎర్రటి టొమాటోలాగా మారిపోయింది. నా కిరాణా షాప్ లో కారం పొడి డబ్బా పగిలిపోయినా ఎంత ఘాటు రాదు బాబోయ్. బుజ్జి పిచ్చుక తుమ్ముతూ నవ్వుతూ, నా కడుపు నొప్పులు వస్తున్నాయమ్మా. చిచ్చు అత్తేంటి ఇలా చేస్తోంది? తుని పిచ్చుక చీర కొంగుతో ముక్కు మూసుకొని, చిచ్చు, అందులో ఏం వేశావు? గుహంతా పొగ నిండిపోయింది, మంట ఆర్పి. గుహలో ఉన్న అందరూ తల ఒక పక్క తుమ్ముతుంటే గుహంతా హచ్ హచ్ అనే శబ్దాలతో ఒక కామెడీ మ్యూజిక్ బ్యాండ్ లాగా తయారైంది. ఒకరి తుమ్ము శబ్దం వినగానే ఇంకొకరికి నవ్వు రావడం, నవ్వుతూ ఉండగానే మళ్లీ తుమ్ము రావడం. ఇదంతా చూసి పిల్లలు బుజ్జి, చిన్ను పగలపడి నవ్వడం మొదలుపెట్టారు. చూడు బుజ్జి, ఓ, మా అమ్మ వంటతో అందరికీ ఫ్రీగా కామెడీ షో చూపిస్తుంది. చిచ్చుకాకి తుమ్ములు అస్సలాగడం లేదు. కంగారుగా అటూ ఇటూ తిరుగుతూ ఒక మూల కూలబడింది.
కళ్ళు ముక్కు ఎర్రగా మారిపోయి కన్నీళ్లు కారుతో ఏడుపు ముఖంతో ఉంది. చిచ్చుకాకి ఏడుస్తూ తుమ్ముతూ, అచ్చా! దేవుడా, నా ఒక్క పగిలిపోయేలా ఉంది. అచ్చా! విదేశీ ఉప్పురాళ్ళు ఎంత నేతలోనే నాకు తెలియదు బాబాయ్. అచ్చా! ఆమె అవస్థ చూసి అందరూ నవ్వుతున్నా తుని పిచ్చుకకు మాత్రం జాలి వేసింది. పక్కవాళ్లు ఎంత కోపగించుకున్నా ఆపదలో ఉన్నప్పుడు సాయం చేయడమే మంచి మనసు లక్షణమని ఆమె నమ్ముతుంది. తుని పిచ్చుక వెంటనే తన దగ్గరున్న కొద్దిగా స్వచ్ఛమైన తేనె తీసుకుని గోరువెచ్చటి నీళ్లలో కలిపి చిచ్చుకాకి దగ్గరికి వెళ్ళింది. తుని పిచ్చుక ప్రేమగా, చిచ్చు, ఏడవకు, ముందు ఈ తేనె నీళ్లు తాగు. నువ్వు వంటలో వేసింది ఉప్పురాళ్ళు కావు, అడవి మిరియాలు. వాటి ఘాటుకి ఈ తేనొక్కటే మందు. నీకు తుమ్ములు తగ్గిపోతాయి, మెల్లగా తాగు. చిచ్చుకాకి గబగబా ఆ తేనె నీళ్లను తాగేసింది. ఆ తీయటి తేనె నీళ్లు గొంతులోకి వెళ్ళగానే ఆమెకు కొంచెం హాయిగా అనిపించింది. గొంతులో ఉన్న ఘాటు, మంట తగ్గిపోయి తుమ్ములు ఆగిపోయాయి. ప్రశాంతంగా గాలి పీల్చుకుంది. చిచ్చుకాకి గొంతు సరిచేసుకుంటూ సిగ్గుతో తలదించుకుని, నన్ను క్షమించుతరే, నువ్వు అందరికి మంచి వంట చేసి పెడుతుంటే నేను ఓర్వలేకపోయాను. గొప్పలకు పోయి విఐపి వంట అని బిల్డప్ ఇచ్చి ఏవేవో రాళ్లు తెచ్చి వంట చేసి అందరిని ఇబ్బంది పెట్టాను. పర్వాలేదులే చిచ్చు, ఎవరికీ అన్నీ తెలియవు కదా. కాని తెలియని పని చేసే ముందు అడిగి తెలుసుకోవాలి. నిజమేతనే, ఆ మిరియాల రాళ్ళు నా ముఖకే ఎసరు పెట్టాయి. నేను నిన్ను ఎగతాళి చేసిన, నువ్వు మాత్రం నాకు తేనె ఇచ్చి సహాయం చేశావు. నీ మనసు చాలా మంచిది తుని. ఇక నేను ఎప్పుడు వేరే వాళ్ళని చూసి కుళ్ళుకోను. నాకు ఈ రోజు బుద్ధొచ్చింది. విన్నవా చిచ్చు, మనకు రాని పని చేసి ఇతరుల ముందు గొప్పలకు పోకూడదు. కడుపు నింపే వంటలో ప్రేమ ఉండాలి కాని కుళ్ళుండకూడదు. తుని వంటలో ఉన్న ఆ ప్రేమే మన అందరినీ చలి నుండి కాపాడింది. నీ కుళ్ళు మన అందరికి తుమ్ములు తెప్పించింది. చోటు చిలుక నవ్వుతూ, అవును చిచ్చు, నీ వంట వల్ల మాకు కడుపు నిండలేదు కానీ నవ్వి నవ్వి కడుపు నొప్పి మాత్రం వచ్చింది. అందరూ గట్టిగా నవ్వుకున్నారు. చిచ్చుకాకి కూడా తన తప్పు పూర్తిగా తెలుసుకుని చిన్నగా నవ్వింది. తల వంచుకుని అందరికీ సారీ చెప్పింది. తుని పిచ్చుక చిచ్చుని దగ్గరికి తీసుకుని ఆమెకు చిన్నుకు కూడా వేడి వేడి మొక్కజొన్న సూప్ వడ్డించింది. ఇది తాగు చిచ్చు, నీ గొంతుకి ఇంకా హాయిగా ఉంటుంది. చిన్ను, నువ్వు కూడా తాగురా. థ్యాంక్ యూ తుని పిన్ని, ఈ సూప్ చాలా బాగుంది. చిచ్చుకాకి ఆ సూప్ తాగుతూ ఆ రుచికి, తుని పిచ్చుక ప్రేమకి ఎంతో ఆనందపడింది. బయట నెమ్మదిగా వర్షం ఆగిపోయి వాతావరణం ప్రశాంతంగా మారింది. అందరూ కలిసిమెలిసి ఆ గుహలో నవ్వుకుంటూ తుని పిచ్చుక చేసిన వంటలు తింటూ ఆ రోజును ఎంతో సంతోషంగా గడిపారు. ఆ తుమ్ముల కామెడీని గుర్తు చేసుకుని పిల్లలు మరోసారి పగలబడి నవ్వారు. పక్షి గ్రామంలో ఎండాకాలం పూర్తయి వర్షాకాలం ప్రారంభం కావడానికి సిద్ధంగా ఉంది. ఆకాశం అప్పుడప్పుడే మబ్బులు పడుతూ వాతావరణం చల్లపడుతూ ఉంది. ఒకరోజు ఉదయాన్నే ఊరి పెద్ద మహీకృత పక్షులందర్నీ రచ్చబండ దగ్గరికి పిలిచి ఒక భయంకరమైన వార్త చెప్పాడు. మహీగ్రద్ద గట్టిగా అందరికీ వినపడేలా, పక్షులందరికీ విజ్ఞప్తి, పక్షులందరికీ విజ్ఞప్తి. రేపు రాత్రికి మన అడవికి గజ తుఫాను రాబోతుంది. గాలి గంటకు 100 కిలోమీటర్ల వేగంతో వీస్తుంది. భారీ వర్షం పడుతుంది. చెట్ల మీద ఉన్న చిన్న చిన్న గూళ్ళన్నీ ఎగిరిపోతాయి. కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండండి. ఏదైనా బలమైన ప్రదేశంలో తలదాచుకోండి. ఈ వార్త వినగానే పక్షుల ఊళ్ళో అందరికీ భయంతో చెమటలు పట్టాయి. అక్కడే ఉన్న అందకత్తె లూసీ పౌరం, గాయని కుహుబాతు, చోటు చిలుక, తుని పిచ్చుక మరియు చిచ్చుకాకి అందరూ ఒక్కసారిగా కంగారు పడ్డారు. లూసీ పౌరం భయంతో వణుకుతూ తన రెక్కలు తుడుచుకుంటూ, అమ్మో, గజ తుఫానా! నా గూడు చాలా చిన్నది. పైగా నా బ్యూటిఫుల్ రెక్కలు తడిసిపోతే నా అందమంతా పాడైపోతుంది. మహిగారు, ఇప్పుడు మన పరిస్థితి ఏమిటి? ఎక్కడ దాక్కోవాలి? మహిగ్రద్ద ఆలోచిస్తూ, నిజమే లోసి, మన గూళ్ళు ఏవి ఈ భయంకరమైన తుఫానును తట్టుకోలేవు. మనమందరం విడివిడిగా ఉంటే ప్రమాదం. మనమందరం కలిసి భూమి మీద ఒక పెద్ద మట్టిల్లు కట్టుకుంటే ఎలా ఉంటుంది? భూమి మీద అయితే గాలికి ఎగిరిపోయే ప్రమాదం ఉండదు. తుని పిచ్చుక ముందుకొచ్చి, మహిగారు చెప్పింది చాలా మంచి ఆలోచన. మనమందరం కలిసి అడవి మధ్యలో ఉన్న పెద్ద రావి చెట్టు మొదల దగ్గర ఒక 3 అంతస్తుల మట్టిల్లు కట్టుకుందాం. గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ లాగా కడితే అందరికీ సరిపోతుంది. నేను పంకమట్టి, గడ్డి, కలప తెచ్చి ఇల్లు కట్టడంలో ముందుంటాను. అవును, నేను నా కిరాణా షాపు నుండి ఇల్లు కట్టడానికి కావలసిన తాళ్ళు, మేకులు ఇస్తాను. అందరం కలిసి శ్రమిస్తే ఒక రోజులో 3 అంతస్తుల ఇల్లు రెడీ అయిపోతుంది. అందరూ తుని పిచ్చుక మహిగ్రద్ద ఐడియాకి సంతోషంగా చప్పట్లు కొట్టారు. కానీ నిలబడిన చిచ్చుకాకి మాత్రం ఈ పని చేయడం అస్సలు ఇష్టం లేదు.
చిచ్చుకాకి తనలో తాను కొనుక్కుంటూ వెటకారంగా, ఆపా ఈతోనే పిచ్చుకకే ఎప్పుడు ఇలాంటి వెర్ర ఐడియాలే వస్తాయి. ఇప్పుడు నేను బంకమట్టి పోయాలా? నా వల్ల కాదు బాబాయ్. కానీ ఆ 3 అంతస్తుల ఇంట్లో నాకు మాత్రం ఖచ్చితంగా పై అంతస్తే కావాలి. పై అంతస్తులో ఉంటే ఊరి మొత్తాన్ని నేను పై నుండి కంట్రోల్ చేయొచ్చు. అందరూ నన్ను విఐపి లాగా చూస్తారు. పైగా ఆ గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంటే ఈ చోటుగాడికి తోనేదానికి అద్దె కట్టాలంటారేమో. ఆ ఎలాగైనా ఆ టాప్ ఫ్లోర్ నాకే దక్కేలా ఒక కిలాడి ప్లాన్ వెయ్యాలి అనుకుంటూ చిచ్చుకాకి మెల్లిగా ముందుకొచ్చి అందరితో కలుస్తుంది. చిచ్చుకాకి నటిస్తూ, ఆ మహిగారు, నేను కూడా ఈ మహాయజ్ఞంలో పాల్గొంటాను. కానీ నా ఆరోగ్యం బాగాలేదు. నేను పెద్ద పెద్ద రాళ్ళు మొయ్యలేను. అందుకే సెకండ్ ఫ్లోర్ కట్టే బాధ్యత నేను తీసుకుంటాను. అది నా సొంత ఖర్చులతో, నా సొంత డిజైన్ తో కడతాను. సరే చిచ్చు, నీ ఇష్టం. తుని పిచ్చుక గ్రౌండ్ ఫ్లోరు, చోటు చిలుక ఫస్ట్ ఫ్లోరు, నువ్వు సెకండ్ ఫ్లోరు కట్టండి. అందరూ కలిసి పని మొదలు పెడదాం. వెంటనే పక్షులన్నీ పనిలో పడ్డాయి. తుని పిచ్చుక తన కూతురు బుజ్జి పిచ్చుకతో కలిసి అడవి చివర ఉన్న చెరువు దగ్గరికి వెళ్లి ఎంతో స్వచ్ఛమైన బలమైన ఎర్ర బంకమట్టిని తీసుకునొచ్చింది. కాని మన చిచ్చుకాకి మాత్రం చెరువు దగ్గరికెళ్లి మట్టి తేమంటే బద్దకించి ఊరి చివరున్న చెత్త కుప్ప దగ్గరికి వెళ్ళింది. ఎవరు వెళ్తారా చెరువు దగ్గరికి మట్టి తేడానికి? ఆ బురదలో నా కాళ్ళు పాడైపోతాయి. ఈ చెత్త కుప్పలో బోలెడు ఇసుక, పాత ప్లాస్టిక్ కవర్లు, సైకిల్ టైర్లు ఉన్నాయి. ఈ ఇసుకలో కొద్దిగా నీళ్లు కలిపి గోడలు కట్టేస్తాను. లోపల ఇనుప రాడ్లకు బదులు ఈ పాత సైకిల్ టైర్లు వాడతాను. ఎవరికి తెలుస్తుందిలే నా కిలాడి పని. నా పెంట్ హౌస్ కి డబ్బులు మిగులుతాయి, పని తగ్గుతుంది. చిచ్చుకాకి ఆ పనికిరాని ఇసుక, చెత్త కవర్లు, పాత సైకిల్ టైర్లు తీసుకునొచ్చి అందరికీ కళ్ళు కప్పి సెకండ్ ఫ్లోర్ కట్టడం మొదలుపెట్టింది. చిన్నుకాకి భయపడుతూ, అమ్మో, ఏంటమ్మా ఈ చెత్తంతా ఇక్కడ పెడుతున్నావు? కింద తుని పిన్ని ఎంతో గట్టిగా బంకమట్టితో గోడలు కట్టింది. నువ్వేమో ఈ ఇసుక కవర్లతో కడుతున్నావు. గాలొస్తే ఇవి ఎగిరిపోతాయమ్మా. చిచ్చుకాకి చిన్ను తల మీద మొటిక్కాయ వేసి, నార్మయ్యరా దద్దమ్మా, నీకు ఆర్కిటెక్చర్ అంటే ఏంటో తెలీదు. ఇది మోడ్రన్ ఇల్లు. ఈ విదేశాల్లో ఇలా ప్లాస్టిక్ తోనే కడతారు. పైన నేను ఈ బరువైన ఇనుప కుర్చీలు వేశాను కదా, గాలొచ్చినా ఇల్లు ఎక్కడికి కదలదు. మన టాప్ ఫ్లోర్ లో ఉన్నాం. మనమే ఊరికి రాజులం. ఆ తోనే పిచ్చక మన కింద గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంటాం. మన కాళ్ళ కింద ఉన్నట్లు లెక్క. అలా సాయంత్రం అయ్యేసరికి 3 అంతస్తుల మట్టి ఇల్లు పూర్తయింది. కింద గ్రౌండ్ ఫ్లోర్ లో తుని పిచ్చుక వంటగది కూడా ఏర్పాటు చేసుకుంది. ఫస్ట్ ఫ్లోర్ లో చోటు చిలుక మిగతా పక్షులు సర్దుకున్నారు. ఇక టాప్ ఫ్లోర్ లో మన చిచ్చుకాకి దర్జాగా కూర్చుంది. బుజ్జి పిచ్చుక గ్రౌండ్ ఫ్లోర్ కిటికీలో నుండి పైకి చూస్తూ, చూడు, చిచ్చు అట్ట పైన పెంట్ హౌస్ లో ఎంత గర్వంగా కూర్చుందో. కానీ ఆ ఫ్లోర్ చూస్తుంటేనే భయంగా ఉంది. గోడలన్నీ వంకరగా ఉన్నాయి. అవును బజ్జే, చెచ్చు అట్ట గోడలకు ప్లాస్టిక్ కవర్లు అంటించినట్లుంది. ఏమైనా అంటే మనల్ని తిడుతుంది. మనకెందుకులే, ముందు తుని పిన్ని ఏం వండుతుందో చూద్దాం. నా కడుపులో ఎలుకలు కబడ్డీ ఆడుతున్నాయి. అలా రాత్రి 7 గంటలవుతూ ఉండగా వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఆకాశం దట్టమైన నల్లటి మబ్బులతో కమ్ముకుని పగలే చీకటి పడినట్లయింది. బోర్ బోర్ అంటూ, జుయి జుయిమంటూ పెద్ద శబ్దాలతో ఉరుములు మొదలయ్యాయి. జుయి జుయిమంటూ భయంకరమైన ఈదురుగాలులు వేయడం ప్రారంభించాయి. ఆ గాలి తీవ్రతకు అడవిలోని పెద్ద పెద్ద చెట్లు కూడా వణికిపోతున్నాయి. కానీ తుని పిచ్చుక కట్టిన గ్రౌండ్ ఫ్లోర్, చోటు చిలుక కట్టిన ఫస్ట్ ఫ్లోర్ మాత్రం బంకం మట్టితో దృఢంగా ఉండడం వల్ల గాలికి ఏమాత్రం కదల్లేదు. లోపల పక్షులన్నీ చాలా సురక్షితంగా వెచ్చగా ఉన్నాయి. పిల్లలు, అందరూ చలికి వణుకుతున్నారు కదా. ఈ వర్షంలో మన భయం పోవాలంటే కడుపు నిండా వేడివేడిగా ఏదైనా తినాలి. అందుకే మీకోసం ఇప్పుడు నేను క్రిస్పీ పెసర పునుగులు మరియు ఘాటైన అల్లం పచ్చిమిర్చి పచ్చడి చేస్తున్నాను. అందరూ ఆకులు వేసుకుని కూర్చోండి. బన్ను చిలుక, పుచ్చి పిచ్చుక అందరూ సంతోషంగా చప్పట్లు కొట్టారు. నూనెలో వేడి వేడి పెసర పునుగులు వేస్తుంటే వచ్చే ఆ కమ్మటి సువాసన గ్రౌండ్ ఫ్లోర్ అంతా వ్యాపించి చలిని మాయం చేసింది. అందరూ హాయిగా కబుర్లు చెప్పుకుంటూ ఆ పునుగులను అల్లం పచ్చడిలో ముంచుకొని తింటూ స్వర్గంలో ఉన్నట్లు ఫీల్ అవుతారు. మహిగ్రద్ద పునుగు తింటూ ఆనందంగా, ఆహా, తుని తల్లి, నీ చేతి వంట అద్భుతం. బయట అంత పెద్ద తుఫాను వస్తుంటే మనం మాత్రం ఒక 5 స్టార్ హోటల్లో కూర్చొని వేడి వేడి స్నాక్స్ తింటున్నట్లుంది. ఈ గ్రౌండ్ ఫ్లోర్ చాలా గట్టిగా ఉంది. ఇదంతా ఇలా ఉంటే పైన టాప్ ఫ్లోర్ లో చిచ్చుకాకి పరిస్థితి మాత్రం వర్ణనాతీతంగా ఉంది. గాలి తీవ్రత పెరిగే కొద్దీ
చిచ్చుకాకి కట్టిన సెకండ్ ఫ్లోర్ ఊగిసలాడే ఉయ్యాలలాగా ఊగడం మొదలుపెట్టింది. చిచ్చుకాకి భయంతో వణుకుతూ కళ్ళు తుడుచుకుంటూ, అమ్మా, ఏంటి నా పెంట హౌస్ ఇలా డాన్స్ చేస్తుంది? నా గోడలని గాలికి ఎగిరిపోతున్నాయి ఏమిటి? బాబోయ్, నేను పెట్టిన ఈ ఇనప కుర్చీ ఏమిటి అటో ఇటో జరుగుతోంది? చిన్నుకాకి ఏడుస్తూ, అమ్మో, నేను ముందే చెప్పాను కదా ఈ చెత్త సామాన్లతో ఇల్లు కట్టొద్దని. ఇప్పుడు చూడు, ఇల్లు మొత్తం షేక్ అవుతుంది. కింద వాళ్ళంతా వేడి వేడి పెసర పునుగులు తింటున్నారు, వాసన వస్తుంది. మనం మాత్రం ఈ చలిలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వణుకుతున్నామమ్మో. చిచ్చుకాకి పరువు పోతుందేమోనని కవర్ చేస్తూ, ఏడవకరా చిన్నగా, మనది విఐపి ఫ్లోర్ కదా, అందుకే కొంచెం ఊగుతోంది. ఏం కాదులేరా, కింద వాళ్ళకి మన గాలి తగలకుండా నేను కిటికీలు మూసేస్తాను, ఉండు. కాని వరుణదేవుడు చిచ్చుకాకి కకృతికి పెద్ద శిక్షే వేశాడు. హఠాత్తుగా పెద్ద మెరుపు మెరిసి కుండపోతగా వర్షం పడడం మొదలైంది. ఆకాశం నుండి పడుతున్న జలపాతం లాంటి వర్షం నేరుగా చిచ్చుకాకి చిన్నుకాకి నెత్తిన పడడం మొదలైంది. 2 నిమిషాల్లో వాళ్ళిద్దరూ తడిసి ముద్దైపోయారు. చిచ్చుకాకి గట్టిగా అరుస్తూ గుండెలు బాదుకుంటూ, బాబాయ్, నా ఇల్లు పగిలిపోతుంది, నా పెంట హౌస్ కూలిపోతుంది, రక్షించండి. నా ఇంటి నేలకి కన్నాలు పడిపోయాయి. ఆ శబ్దానికి గ్రౌండ్ ఫ్లోర్ లో పునుగులు తింటున్న వాళ్ళంతా ఉలిక్కిపడ్డారు. అమ్మో, పైన ఏదో పెద్ద శబ్దం వచ్చింది. చిచ్చుకాకి ఫ్లోర్ నుండి ఆ ఇనుప కుర్చీ కింద పడింది. ఏమైందో ఏమిటో? తుని పిచ్చుక ఆందోళనగా, అయ్యో, చిచ్చు చిన్ను ప్రమాదంలో ఉన్నట్లున్నారు. నేను ముందే చెప్పాను ఆ ఇసుకతో కట్టొద్దని. మహిగారు, పదండి, మనం పైకి వెళ్లి వాళ్ళని కాపాడాలి. అందరూ కలిసి వేగంగా ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్లి అక్కడి నుండి సెకండ్ ఫ్లోర్ వైపు చూశారు. చిచ్చుకాకి కిందకు చూసి ఏడుస్తూ చేతులు దండం పెడుతూ, మహి గారు, తుని, నన్ను రక్షించండి. నేను చాలా పెద్ద తప్పు చేశాను. బంకమట్టి తేవడానికి బద్దకించి డబ్బులు మిగల్చడానికి ఈ చెత్త కవర్లో ఇసుకతో ఇల్లు కట్టాను. ఇప్పుడు నా పెంట హౌస్ మొత్తం గాలిలో కలిసిపోయింది. ప్లీజ్ నన్ను కిందకి లాక్కోండి, నేను చచ్చిపోతాను. చిన్నుకాకి ఏడుస్తూ, తుని పిన్ని, మా అమ్మ పిసినారితనం వల్ల మేమిద్దరం గాలికి కొట్టుకుపోయేలా ఉన్నాం పిన్ని, మమ్మల్ని కాపాడు. తుని పిచ్చుకకి చిచ్చుకాకిని అలా చూస్తే చాలా జాలి వేసింది. ఎంత శత్రువైనా ప్రాణాపాయంలో ఉన్నప్పుడు కాపాడడమే తన ధర్మం అని అనుకుంది. వెంటనే తను వంటకి వాడుకునే ఒక పెద్ద తాడును తీసుకునొచ్చింది. మహిగారు, చోటు, మీరంతా ఈ తాడు ఒక కొస పట్టుకోండి. నేను ఈ తాడుని పైకి విసురుతాను. చిచ్చు, నువ్వు ఆ తాడు పట్టుకో, మేమంతా నిన్ను కిందికి లాగుతాం. భయపడకు. తుని పిచ్చుక ఎంతో చాకచక్యంగా ఆ తాడును పైకి విసిరింది. చిచ్చుకాకి గబుక్కున ఆ తాడును 2 చేతులతో గట్టిగా పట్టుకుంది. అందరూ రెడీనా? రెడీ, 1 2 3 లాగండి. మహిగ్రద్ద, చోటు చిలుక, లూసీ పౌరం అందరూ కలిసి హైసా హైసా అంటూ గట్టిగా తాడును కిందకి లాగారు. అందరూ కష్టపడి చిచ్చుకాకిని చిన్నుకాకిని సురక్షితంగా ఫస్ట్ ఫ్లోర్లోకి లాగేశారు. మహిగ్రద్ద ఆయాసపడుతూ, అమ్మయ్యా, సమయానికి కాపాడం. ఇంకా 5 సెకండ్లు ఆలస్యమైనా మీరిద్దరూ ఆ మట్టితో పాటు కింద పడిపోయి బురదలో కలిసిపోయే వాళ్ళు చిచ్చు. చిచ్చుకాకి ప్రాణభయంతో వణుకుతూ తడిసి ముద్దైపోయి చిచ్చుకాకి పోరున ఏడుస్తూ, ఆ నా పెంట హౌస్, నా కలల మహాలు అన్ని వరదలో కలిసిపోయాయి. పై అంతస్తులో ఉంటే అందరికంటే గొప్పదాన్నని అనుకున్నాను. కానీ ఆ గర్వమే నా ప్రాణాలు తీసేంత పని చేసింది. డబ్బులు ఆదా చేద్దామని చెత్త సామాన్లు వాడాను. నా కకృతి బుద్ధి వల్లే నా ఇల్లు కూలిపోయింది. వాళ్ళకి చలి తగ్గేలా వాళ్ళిద్దరినీ గ్రౌండ్ ఫ్లోర్లోకి తీసుకెళ్ళింది. తుని పిచ్చుక ప్రేమగా చిచ్చు భుజం తట్టుతూ, ఏడవకు చిచ్చు, ఇల్లు పోతే మళ్ళీ కట్టుకోవచ్చు, ప్రాణాలు పోతే రావు కదా. కష్టపడి బంకమట్టి తెచ్చి ఇల్లు కడితే అది 100 తుఫాన్లకైనా నిలబడుతుంది. కానీ షార్ట్ కట్ లో దొంగ వస్తువులతో కడితే ఇలాగే మొదటి కాలికి కూలిపోతుంది. సరే, అదంతా వదిలే, ముందు చలికి వణుకుతున్నావు. ఈ వేడి వేడి పెసర పునుగులు తిను. తుని పిచ్చుక ఒక పెద్ద ఆకులు వేడివేడి పునుగులు, అల్లం పచ్చడి పెట్టి చిచ్చుకాకి చిన్నుకాకి వడ్డించింది. చిన్నుకాకి పునుగు నోట్లో పెట్టుకుని, ఓ తుని పిన్ని, ఈ పునుగులు చాలా బాగున్నాయి పిన్ని. మేము పైన చలికి వణికిపోతూ ఉంటే ఈ వాసన వచ్చి మా ప్రాణాలు తోడేసింది. నువ్వు మమ్మల్ని కాపాడమే కాదు, కడుపు నిండా ఇంత మంచి తిండి పెడుతున్నావు. నీ మనసు ఆ భగవంతుడి కంటే గొప్పది పిన్ని. చిచ్చుకాకి ఆ వేడివేడి పునుగులు తినగానే ఆమె ఒంట్లో చలంతా మాయమైపోయింది. ఆ అల్లం పచ్చడి ఘాటుకి ఆమె గొంతులో ఉన్న భయమంతా పోయింది. తుని పిచ్చుక చూపించిన ప్రేమకు చిచ్చుకాకి కళ్ళల్లో నీళ్లు సుళ్ళు తిరిగాయి. చిచ్చుకాకి తుని పిచ్చుక చేతులు పట్టుకుని ఏడుస్తూ, నన్ను క్షమించుతనే, నేను ఎప్పుడు నిన్ను తక్కువ చేసి మాట్లాడాను. నువ్వు గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నావని ఎగతాళి చేశాను. కానీ గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న నీ ఇల్లే పునాదిలాగా గట్టిగా నిలబడింది. గాలిలో మేడలు కట్టిన నా ఇల్లు కూలిపోయింది.
నా అత్యాస గర్వం కకృతి అన్ని ఈ తుఫాను గాలిలో ఎగిరిపోయాయి తుని. ఇక జీవితంలో ఎప్పుడు పక్క వాళ్ళని చూసి కుళ్ళుకోను, దొంగ పనులు చెయ్యను. ఈ రోజు నుండి నేను కూడా నీలాగే కష్టపడి పని చేయడం నేర్చుకుంటాను. చోటు చిలుక నవ్వుతూ, అమ్మయ్య, ఎట్టకేలకు చిచ్చుకకి జ్ఞానోదయం అయిందన్నమాట. ఈ తుఫాను దెబ్బకి చిచ్చుకి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది. ఇది వరుణదేవుడు ఇచ్చిన స్పెషల్ ట్రీట్మెంట్ అనుకుంటా. అవునవును, ఇక నుండి మన అడవిలో ఎలాంటి గొడవలు ఉండవు. అందరం ఇలాగే వేడివేడి పునుగులు తింటూ ఆనందంగా బ్రతుకుదాం. అందరూ గట్టిగా నవ్వుకున్నారు. బయట భయంకరమైన తుఫాను వస్తున్నా ఆ గ్రౌండ్ ఫ్లోర్ లో మాత్రం అందరూ కలిసి నవ్వుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ తుని పిచ్చుక చేసిన వేడివేడి పునుగులు తింటూ ఎంతో సంతోషంగా ఆ రాత్రి గడిపారు. ఇక మరుసటి రోజు ఉదయం తుఫాను వెలిసిపోయి సూర్యుడు ప్రకాశవంతంగా వచ్చాడు. అడవంతా ప్రశాంతంగా మారింది. పక్షులన్నీ బయటకొచ్చి చూశాయి. ఆ రోజు నుండి చిచ్చుకాకి తన కకృతి బుద్ధిని పూర్తిగా వదిలేసింది. అందరితో కలిసి పనిచేస్తూ ఎంతో నిజాయితీగా బ్రతకడం మొదలుపెట్టింది. పక్షుల ఊళ్ళో అందరూ అలా కలిసిమెలిసి ఒకరికొకరు సహాయం చేసుకుంటూ అదేనండి, ఇప్పుడు 2 అంతస్తుల మట్టి ఇంట్లో ఆనందంగా జీవించారు.